ఒక నెడతాయా అంటే నెడతాయి డెఫినెట్లీగా అనేది ఒక చాలామంది విశ్లేషకుల నుంచి వస్తుందన్నమాట. మరి నిజంగా ఎలా ఉండబోతుంది తత్సంబంధాలు కానీ, ఎందుకంటే ఇప్పుడు ఈయన తీసుకున్న నిర్ణయాలు కొంచెం ఇండియా మీద కూడా గట్టి భారం పడే అవకాశం ఉంది. ఎందుకంటే విద్యార్థులు ఎక్కువగా ఇక్కడి నుంచి వెళ్ళి చదువుకోవాలి అంటే యూఎస్లో మనం ఒక ఎంఎస్ చేస్తే అదొక స్టేటస్గా ఫీల్ అయ్యేవాళ్ళు తల్లిదండ్రులు కూడా చాలామంది అలాగ ఆలోచిస్తూ ఉన్నారు. సరే కష్టపడి పంపించేవాళ్ళు, ఎలాగ ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు పంపించుకుంటున్నారు, స్టేటస్ పరంగా పంపించుకునే వాళ్ళు ఉంటున్నారు. సో ఏంటి వీళ్ళందరినీ ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే ఇండియా మీద ఎటువంటి భారం పడే అవకాశం ఉంది? అంటే టిపికల్గా ఏంటంటే స్టూడెంట్ వీసా అనేది మొన్న ట్రంప్ వచ్చిన తర్వాత కానీ ట్రంప్ బిగినింగ్ గాను మొదలు కాలేదు. అంతకుముందు హిస్టారికల్గా చాలా సంవత్సరాల నుంచి F1 వీసా అనేది ఉంది. హిస్టారికల్గా మన వాళ్ళు చాలామంది వెళ్ళడం, అక్కడ కొంతమంది పార్ట్ టైం జాబులు చేయడం, అంటే విత్ ఇన్ ద యూనివర్సిటీలో పనిచేస్తే ఇబ్బంది ఏం లేదు. ఒక 20 hours వాళ్ళ అంటే యూనివర్సిటీ ఆథరైజ్డ్ వర్క్ ఉంటే పర్లేదు. అది యూనివర్సిటీలోనే వాడికి క్యాంటీన్స్ ఉంటాయి, యూనివర్సిటీలోనే వర్క్ ఉంటుంది, అంటే లైబ్రరీలో వర్క్ ఉంటుంది, యూనివర్సిటీలోనే హాస్టళ్లలో వర్క్ ఉంటుంది. అంటే టిపికల్గా విత్ ఇన్ ద యూనివర్సిటీలో ఫ్రేమ్వర్క్లో పనిచేసినందుకు ఏం ఇబ్బంది లేదు. కానీ ఏదైతే యూనివర్సిటీ దాటి ఈ గ్యాస్ స్టేషన్లు, గ్రోసరీ స్టోర్లు, లిక్కర్ స్టోర్లు అప్పుడు చేయలేదని నేను అనలేను, అప్పుడు కూడా కొంతమంది చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏమైంది, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఆ మైగ్రేషన్ పెరిగి వాళ్ళు ఏందనుకుంటారు, స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఇదే రైట్ వర్క్ ఏమో అని అనుకుంటున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్తే చేస్తారు, అంటే దేనో వాళ్ళు వెళ్ళిన సీనియర్లు మేము చేసాము మాకు డబ్బు వచ్చిందని చెప్పింది విని వీళ్ళు కూడా అది కరెక్ట్ అనుకొని అదే రైట్ థింగ్ అనుకొని వెళ్ళి ఇప్పుడు అదే పని మీద ఉన్నారు. బట్ గవర్నమెంట్కు అది ఇంపాక్ట్ అవుతుంది, ఎందుకంటే వీళ్ళు వచ్చిన స్టూడెంట్స్ పని చేయకుండా, అంటే ఎడ్యుకేషన్ కాకుండా పని వర్క్ తీసుకున్నారు కాబట్టి అది విచ్ ఈజ్ ఇంపాక్టింగ్ ద అక్కడ ఎకో సిస్టమ్ని. సో అందువల్ల ఏమవుతుందంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు రెస్టారెంట్లో పనిచేసిన, గ్యాస్ స్టేషన్లో, గ్రోసరీ స్టోర్లో, లిక్కర్ స్టోర్లో ఎక్కడైనా పనిచేస్తే అక్కడ అది యాక్చువల్గా అమెరికన్ జాబ్స్ అవి మన జాబ్స్ కావు. మనం ఏంటంటే మోర్ ప్రొఫెషనల్గా, టెక్నాలజికల్గా స్కిల్డ్ లేబర్ మంది. ఇవి అటువంటి దానికి స్కిల్ అవసరం లేదు కదా. సేల్స్లో, మార్కెటింగ్లో, ఇవి అడ్మిన్ వర్క్, ఇవన్నీ చిన్న చిన్న జాబ్స్ ఉంటాయి. సో ఇటువంటి ఇష్యూస్లలో కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి అవి కొంచెం ఇబ్బందికరమైన. అయితే ఈ మనీ ఫ్లో, అంటే ఇక్కడైతే వాళ్ళు న్యూ మనీని ఎక్స్పెక్ట్ చేస్తుంది అమెరికా. అంటే బయట నుంచి మనీ స్టూడెంట్ రూపకంగా వచ్చి మా యూనివర్సిటీ గ్రో కావాలని కోరుకుంటున్నాయి. అమెరికాలో డబ్బు తీసి మేము అమెరికాలో పెడదాం అనేది ఎలా ఉంటుందంటే, ఈ మీకు ట్విన్ టవర్స్ను ఇది చేశారు కదా, వాళ్ళ ఓన్ ప్రాపర్టీస్ని తీసుకొని వాళ్ళ ఫ్లైట్లు వాడుకొని వాళ్ళనే మనం ఇది చేసాం. సిమిలర్ లైన్లో ఏమవుతుందంటే వాళ్ళ అసెట్స్ని వాడుకొని, అంటే కంట్రీ అసెట్స్ని వాడుకొని మనం అక్కడ రెవెన్యూ జనరేట్ చేసుకొని మనం ఎడ్యుకేట్ చేస్తామనే ఈ కొత్త సిస్టమ్ని మనం తప్పకుండా కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన వెరీ సీరియస్గా ఆ ఏరియాలో సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే ఆ స్టూడెంట్లు వెళ్ళి ఆ పని చేయడం అనేది వెల్కమింగ్ కాదు. ఇప్పుడు నేను కొన్ని స్టోర్లలో పోతే 30 మంది 20 మంది పనిచేస్తున్నారు. చూసే వాళ్ళకు కూడా చిన్న స్ట్రిప్ మాల్ ఉంటుంది కదా, వాళ్ళకి వెళ్ళి చూసే వాళ్ళు ఏమంటారు, అరే ఎంతమంది ఇక్కడ పనిచేస్తారు ఏంది వీళ్ళు, అసలు అంటే ఆథరైజ్డ్ వర్క్ ఉండాలి కదా, డాక్యుమెంట్లో ఉండాలి కదా, మనం అంతా ఇట్స్ నాట్ అవర్ కంట్రీ. మరి అలాంటి వాళ్ళకి అవకాశాలు ఎలా ఇస్తారు సార్ చేసుకోవడానికి? ఇచ్చేవాళ్ళు మనోళ్ళు కాబట్టి. ఓనర్స్ ఆర్ అవర్స్ పీపుల్. ఇప్పుడు ఇండియన్ రెస్టారెంట్ ఉంది, ఇండియన్ రెస్టారెంట్ పనిచేస్టెంట్స్ అంతా ఇండియన్స్ ఉంటారు. సో అందువల్ల ఏం చేస్తారంటే వాళ్ళకు కూడా మిగతా వాళ్ళతో అడ్మినిస్ట్రేట్ చేయాలి. వీళ్ళకి క్యాష్ జాబ్స్, ఇది రిమెంబర్, ఇది క్యాష్ ఇస్తారు. $10, $11, $12 వాట్ ఎవర్ క్యాష్ ఇస్తున్నారు. ఇది యాక్చువల్గా వయలేషన్, అనదర్ వయలేషన్. ఈ ఎంప్లాయర్ కూడా ఈ వీళ్ళు దొరికితే ఈయనకు కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఎంప్లాయ్ చేసుకున్నారు 100%, బికాజ్ ఈజ్ ఎంప్లాయింగ్ దెమ్ ఇక్కడ కాబట్టి. సో వీళ్ళని పట్టుకుంటే హౌ కెన్ యూ ప్లేస్ దెమ్ ఇన్ టు యువర్ ప్లేస్ అని కూడా వాళ్ళు రేజ్ చేస్తారు సబ్జెక్ట్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మేడం చెప్పినట్టు ఇట్స్ నాట్ ఎండ్స్ టుమారో, ఇట్ విల్ కంటిన్యూస్. ఎందుకంటే వాళ్ళు దే నీడ్ టు కరెక్ట్ ఇట్. ద సిస్టమ్ని మనం ఇట్లే మన దగ్గర ఉందనుకోండి, ప్రాబ్లమ్స్ అంటే మనం ఎక్కడెక్కడ ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా ఇక్కడ ఉన్న ఎకో సిస్టంలో. సో అక్కడ కూడా ఉన్న ఎకో సిస్టంలో ఎలిమినేట్ చేయాలంటే ఎక్కడొక్కడ స్టార్ట్ కావాలి. సో ట్రంప్ టుక్ దట్ సీరియస్ డెసిషన్. సో అడ్మినిస్ట్రేషన్ అంటే ఇంతకుముందు సైట్ ఆడిట్ లేవని చెప్పలేము, ఇంతకుముందు ఐస్, ఇమిగ్రేషన్, కస్టమ్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లు వెళ్ళి ఆడిట్ చేయడం కానీ ఇవన్నీ కామన్ ప్రాక్టీసెస్. ఇట్స్ నాట్ ఎ న్యూ థింగ్, దే ఆర్ న్యూ ఇంట్రడక్షన్ జరిగిందేం కాదు. బట్ వెళ్ళిన దానిలో వెళ్తే ఆ సీరియస్నెస్ ఉంటుంది చూడండి, ఇంటెన్సిటీ ఉంటుంది చూడండి, మనం చేసే ఆ రైట్స్ ఇంటెన్సిటీ డిఫరెంట్గా ఉంటుంది కదా. సో ఆ లైన్లో వీళ్ళు ఇప్పుడు పట్టుకోవడం, ఆ పట్టుకున్న విధానాలను మళ్ళీ పట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే డిటెన్షన్ సెంటర్కి తీసుకెళ్తారు చాలామందిని. సో దాని నుంచి మళ్ళీ మనం బెయిల్ బాండ్ రూపకంగా తీసుకురావాలి, లేదంటే ఈ డిటెన్షన్ సెంటర్ నుంచి జడ్జ్ ఏం చేస్తాడు, బేస్డ్ ఆన్ దేర్ వయలేషన్స్ కౌంట్స్ని బట్టి వాళ్ళని ఇండియాకి పంపించేస్తారు. సో దట్ ఇస్ ద డిపోర్టేషన్ ప్రాసెస్. అది ఎండ్ టు ఎండ్ ఉంటుంది ప్రాసెస్. అందులో మనల్ని ఎక్కడెక్కడ వయలేట్ చేస్తే దాన్ని పంపడం అనేది కామన్ ప్రాక్టీస్. ఇది అంటే ఇవాళ కొత్త కాదు, కాకపోతే ఇప్పుడు వాల్యూమ్ పెరిగారు. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం ఇండియన్స్ అక్కడికి వెళ్ళే విధానం, ఇవాళ వెళ్ళే విధానం డిఫరెంట్, చాలా డిఫరెంట్. ఇవాళ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎట్లుంది, అంత కలకలలాడుతుంది మన F1 స్టూడెంట్స్తో కానీ నిత్యం రద్దీగా ఉంటుంది. అది మరో మన విమ్లీబన్ బస్ స్టాండ్ లాగా అయిపోయింది.
సో అంచేత సో రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఒకప్పుడు ఎర్ర బస్సులలో తిరిగే తెలంగాణ సమాజం కానీ తెలుగు సమాజం కానీ ఇప్పుడు అందరూ ఎయిర్ బస్సులలో తిరుగుతున్నారు. సో అసలు ఎయిర్పోర్ట్లు ఎట్లా నిండుగా నిండిపోయినాయి, ప్రతి దానిలో కూడా ఫ్లైట్లు యూజ్ చేస్తున్నారు. అంటే ట్రాన్స్పోర్టేషన్ ఇస్ మీడియం ఆఫ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా పెరుగుతుంది. సో విచ్ ఇస్ గుడ్, అంటే యాజ్ లాంగ్ యాజ్ ఇఫ్ దిస్ ఈజ్ ప్రాపర్ డైరెక్షన్ వెళ్తే ప్రాబ్లం లేదు. అమెరికా కూడా స్టూడెంట్లను రమ్మంటుంది. ఒకప్పుడు మేజర్ సిటీలో ఉన్న యూనివర్సిటీస్ ఇవాళ రూరల్లో ఉన్న చిన్న చిన్న కాలేజీలలో కూడా మనల్ని I-20 తీసుకొని వచ్చి చదువుకుంటున్నారు. ఇది వెల్కమింగ్ యాక్ట్. అంటే ఎకానమీ పెరుగుతుంది. ఆ పర్టికులర్ సిటీలలో కూడా వెళ్తే ఇంతమంది స్టూడెంట్స్ రావడంతో అక్కడ ఫుడ్ కానివ్వండి, తర్వాత రెంటల్ కానివ్వండి, ప్రాపర్టీస్ అప్గ్రేడింగ్ కానీ, ఆ చిన్న ఊర్లో ఒక అంటే యూనివర్సిటీ స్కూల్స్ ఉంటాయి అన్నట్టు, యూనివర్సిటీ సిటీస్. ఆ పర్టికులర్ సిటీస్ చిన్న ఉంటాయి. అంటే కొన్ని స్టేట్లలో ఎలా ఉంటుందంటే యూనివర్సిటీ టౌన్స్ అంటారు. ఆ టౌన్ మొత్తం యూనివర్సిటీ ఉంటుంది, ఇంకేం ఉండదు. అక్కడ 20,000 మంది నుంచి 30,000 మంది స్టూడెంట్సే ఉంటారు అక్కడ. సో ఏమవుతుంది, వాళ్ళకి హాస్టల్స్ ఉంటాయి, వాళ్ళకి ఫుడ్ రెస్టారెంట్స్ ఉంటాయి, వాళ్ళకి హాస్పిటాలిటీ ఉంటుంది, వాళ్ళకి రెసిడెన్షియల్గా ఉంటుంది, బోర్డింగ్, లాడ్జింగ్, తర్వాత ఎంప్లాయ్మెంట్, క్లీన్, అంటే దానికి రిలేటెడ్ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది కదా మనం అక్కడ ఉన్న పాపులేషన్ బట్టి. సో ఈ ఏరియాలో మనం ఎక్కువ గ్రోత్ చూడాల్సి ఉంటుంది. అంటే ఎకనామిక్గా మనం గ్రో కావాల్సిన టైంలో మనం అక్కడికి వెళ్ళి మనం అక్కడే పనిచేసి అక్కడే డబ్బు తీస్తే విచ్ ఇస్ నాట్ వెల్కమింగ్ థింగ్. అది కన్సర్న్ అవుతుంది. సో ఇప్పుడు మనల్ని కూడా లర్న్ చేయాలి. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వచ్చి మళ్ళీ వాళ్ళ డిపోర్టేషన్ అయితే వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అవుతుంది కదా, వాళ్ళ కెరీర్ వేస్ట్ అవుతుంది. ఒకసారి వాళ్ళు వయలేట్ చేసి డిపోర్ట్ చేసిరంటే మళ్ళీ వాళ్ళ కంట్రీకి రావడానికి ఉండదు. మోస్ట్ రీసెంట్గా వాళ్ళ ఒక కేసు అంటే ఒకవేళ నిజంగా వైలేట్ చేసి అక్కడ ఉంటే వాళ్ళ మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోబడతాయి? అంటే 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 మామూలుగా చట్టపరంగా డిపోర్ట్ చేస్తారు అంతే, తీసుకెళ్తారు, అరెస్ట్ చేస్తారు, డిటెన్షన్ సెంటర్లో పెడతారు, మళ్ళీ అమెరికాకి వెళ్ళే అవకాశం లేకుండా చేస్తారు. అంటే అందులో చేసిన వయలేషన్స్ బట్టి కొన్ని ఏం చేస్తారంటే వీసా క్యాన్సిల్ చేసి పంపించడం, రెండవది ఏంటంటే బార్ వేస్తారు. అంటే కంట్రీకి లోపలికి రాకుండా అది 5 ఏళ్ళ 10 ఏళ్ళ అని బార్ వేస్తారు. సో దట్ పీరియడ్ ఉంటుంది, దానికి కూడా పీరియడ్ ఉంటుంది, లైఫ్ టైం ఉండదు. మళ్ళీ దాని తర్వాత దే ఆర్ ఎలిజిబుల్. సరే అంటే బార్ వేసిన తర్వాత వాళ్ళు కంట్రీ బయటకు వస్తారు, డిపోర్ట్ అవుతారు. తర్వాత వాళ్ళు 5 years తర్వాత మళ్ళీ దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై, కానీ దట్ డస్ నాట్ మీన్ దట్ దే విల్ ఇష్యూ ఎ వీసా. సో ఇప్పుడు వీసా ఆఫీసర్ హిస్టారికల్గా ఉంటుంది కదా, అంటే నేను యూఆర్ ఎలిజిబుల్ ఆఫ్టర్ 5 years తర్వాత ఇది ఉంటుంది. ఎందుకంటే బికాజ్ ఇట్స్ నాట్ ఫుల్లీ అనే లైక్ మర్డర్ చేసి వచ్చిండ్రో లేకపోతే అదే అవుతుందంటే అది వేరే డిఫరెంట్. ఇది ఏంటంటే డాక్యుమెంటెడ్ థింగ్ కదా. సో దీనికి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వయలేషన్ శిక్షలు ఉంటాయి. అట్లా దానిలో ఉన్నదాన్ని బట్టి ఫ్రేమ్వర్క్లో ఉంటుంది. కానీ వాళ్ళు ఏంటంటే ఆ కంట్రీకి మంచి స్కిల్డ్, ఎథికల్గా, మోరల్గా, వెల్కమింగ్గా ఆఫీసర్స్ని రిక్రూట్ చేయాలనుకుంటుంది. దొంగల్ని, చీటర్స్ని, నెగటివ్. ట్రంప్ గారు కూడా అన్నారు, మీరు వర్క్లో టాలెంటెడ్ అయి ఉండి హైలీ క్వాలిఫైడ్ ఉంటే డెఫినెట్లీ ఇక్కడికి వచ్చి మీరు కంట్రీ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఐటీ పరంగానే కాదు, అనేక రకాలైనటువంటి సెక్టర్స్ ఇప్పుడు అది మెడికల్ సెక్టరే కానివ్వండి, ఏ రంగంలోనైనా సరే, డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, సివిల్ ఇంజనీర్స్ కానీ, మెకానికల్ ఇంజనీర్స్ కానీ, ఆర్కిటెక్ట్స్ కానీ, తర్వాత సింగర్స్ కానివ్వండి, కేక్ మేకర్స్ కానివ్వండి, అంటే ఇప్పుడు పెర్ఫార్మర్స్ కానివ్వండి, హాలీవుడ్ హీరోలు హీరోయిన్స్ కానివ్వండి, అంటే టిపికల్గా బయట నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఇప్పుడు అంతేందుకు ట్రంప్ వైఫ్ షీజ్ ఫ్రమ్ ఇమిగ్రెంట్. ఇప్పుడు కరెంట్ వైఫ్ షీ ఈజ్ నాట్ అన్ యుఎస్ బర్త్ సిటిజన్ కాదు, షీ మూవ్డ్ ఫ్రమ్ అదర్ కంట్రీ టు యుఎస్. సో అట్లా నేను అనేది ఏంటంటే కంట్రీ వెల్కమ్ చెప్తుంది, ఆ కంట్రీ ఈజ్ నాట్ గోయింగ్ బియాండ్ దట్. సో ఆ యాంగిల్లోనే థింక్ చేస్తుంటే కంట్రీ ఈజ్ ఆల్వేస్ అన్ ఇమిగ్రెంట్ కంట్రీ, ఎ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ కంట్రీ. సో దట్ కంట్రీ ఈజ్ వెల్కమింగ్ పీపుల్. దట్ డస్ నాట్ మీన్ దట్ యూ హ్యావ్ టు మిస్యూజ్ మై కంట్రీ. సో దే డోంట్ అలౌ దట్ థింగ్ హ్యాపన్. సో దాని మీదనే సీరియస్నెస్ ఉంది ఇప్పుడు. అది దాదాపుగా 3.3 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఏంటి సార్ అసలు? అదే కొంచెం ఇబ్బందికరమైన పరిణామం. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద మిడిల్ క్లాస్, అంటే వాళ్ళు దేర్ అజంప్షన్ ఇప్పుడు నేను అక్కడే సంపాదించుకొని పని చేయాలనుకున్న వాళ్ళకి కన్సర్న్ ఉంది. అంటే ఆ నిమిషంలో తెల్లారొచ్చి పట్టుకోకపోయినా ఎప్పటికైనా వాళ్ళకి ఆ స్ట్రెస్ ఉంటుంది, భయంగా బతకాల్సిందే. ఇప్పుడు డిజిటల్ ఏజ్, దిస్ ఈజ్ కాల్డ్ డిజిటల్ ఏజ్. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాకింగ్. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటే ఈ ఫోన్ వింటుంది. ఇప్పుడు మీకు తెలుసు కదా, అంటే టిపికల్గా అయిపోయింది. మనం సిరి తెలుసు కదా, సిరి ఉంటుంది కదా ఐఫోన్లో, సిరి హాయ్ సిరి వచ్చేస్తుంది మొత్తం. అదే కాకుండా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నాం కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చాలా ఇన్వెస్ట్ చేస్తుంది. ఇప్పుడు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందో దాన్ని బియాండ్ దట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది. ఇలాన్ మస్క్ మీకు తెలిసి ఇప్పుడు స్పేస్ రీసెర్చ్లోకి వెళ్ళిపోయినారు, స్పేస్ టూరిజం వరకు వెళ్తుంది. సో అటువంటిప్పుడు ఇక్కడ మన వివేక్ రామస్వామి ఈజ్ ఆల్సో ఏ గ్రేట్ బిజినెస్ మ్యాన్. సో అందువల్ల ఆ ఐడియాలజికల్గా కంపెనీ గ్రోత్ కానీ ఎకనామిక్ కానీ ఆ స్టూడెంట్ రూపకంగా వచ్చితే కదా, ఆ సీడ్స్ నుంచి వచ్చిన వాళ్ళే కదా.
ఎవరేమైనా ముందర వచ్చిన వాళ్ళు F1 స్టూడెంట్ రూపంగా వచ్చిన వాళ్ళు ఎక్కువ మ్యాగ్నానమస్గా గ్రోత్ ఆపర్చునిటీగా గ్రేట్గా ఆ కంట్రీ లాయాలిటీ కూడా పెరుగుతుంది, ఎందుకంటే అక్కడ స్టూడెంట్లో వాళ్ళకి ఆ బెనిఫిట్స్ తీసుకుంటారు కాబట్టి. సో కాకపోతే వాళ్ళకి ఆ ఇమిగ్రేషన్ ఎండ్ టు ఎండ్ ఇమిగ్రేషన్లోనే కొద్దిగా డిలే అవుతుంది. సో దాని మీద వర్క్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు బర్త్ రేట్ విషయంలో అక్కడ కోర్టు నుంచి ఇట్లా కొంచెం చుక్కెదురయ్యింది మామిడికి కదా, బట్ ఫ్యూచర్లో దానికి ఏమైనా సవరణలు జరిగే అవకాశం ఉందంటారా? చర్చ జరుగుతుంది దానిపైన తప్పకుండా. ఎందుకంటే చాలా దేశాలు ఇప్పుడు మనం ఇందాక మనం చర్చించినట్టుగా 24 దేశాలు 22 దేశాలు వారిని విభేదిస్తూ విభేదిస్తూ కోర్టును ఆశ్రయించడం జరిగింది. సో దాని నుంచి కోర్టు నుంచి ఎటువంటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడే టూ ఎర్లీ టు టాక్, బట్ తప్పకుండా ఏదో ఒక నిర్ణయం అవుతుంది. మనం కూడా ఇండియన్స్కి, ఎందుకంటే అంతకుముందు 7 కంట్రీస్ మీద బ్యాన్ చేశారు, ఇస్లామిక్ కంట్రీస్ మీద చేశారు. దాని మీద ఒక డిఫరెంట్ యాంగిల్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఎంజాయ్మెంట్ చేసుకున్న కంట్రీస్ వరల్డ్ వైడ్ కంట్రీస్, చాలా మంది వర్క్ పర్మిట్ రూపకంగా వచ్చిన వాళ్ళ పిల్లలు అక్కడ పుట్టడం వల్ల అది ఇవాళ కాదు, చాలా హిస్టారికల్గా ఉంది, అంటే 100 ఏళ్ల నుంచి ఉంది అదే మోడల్. దాన్ని ఒక్కసారి మార్చాలంటే దాన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కాకుండా ఒక చర్చ రూపకంగా, అంటే సెనెట్లో కానివ్వండి, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కానీ డిస్కస్ చేసుకొని, సరే అది ఒక నాటే ట్రంప్ పాలసీ కాకుండా ఇట్ ఈస్ అనే కంట్రీ పాలసీ లాగా బయటికి తీసుకొస్తే యాక్సెప్టబిలిటీ మోర్ ఉండేది. ఓకే, ఇంకేదన్నా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్, అంటే ఆ పాలసీ ఫ్రేమ్వర్క్లో కానీ ఆ ఐటమ్స్లో కానీ సవరణలు చేసి కొద్దిగా డిస్కస్ చేసి దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ప్రాసెస్, దాన్ని చేస్తున్నామని తీసుకొస్తే ఇంకా కొంచెం మోర్ ఆపర్చునిటీస్ ఉండేది. సో దాన్ని అదే మనం ఇప్పుడు ఏంటంటే లూప్ హోల్స్ ఏమున్నాయి అనేది కూడా చూస్తుంటారు కదా అందరు. సో దానిపైన కూడా మనం ఇప్పుడు ముందు మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, రైట్ మేడం. ఇక ట్రంప్ గెలిచిన 3 నెలల తర్వాత మోడీ గారు పలకరించడం జరిగింది. సో మరి రేపు పొద్దున మోడీ గారికి అదేవిధంగా ట్రంప్ గారికి మధ్య సత్సంబంధాలు